వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పానికి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పగడ్బందీగా ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో త్వరలోనే జైలుకు వెళ్లడం తథ్యం. మీడియా సమావేశంలో టీడీపీ నేతల స్పష్టం. చిత్తూరు జిల్లాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ చూపడం బాధాకరం. మీడియా సమావేశంలో సిపిఐ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ఈ నెల 24, 25, 26వ తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి పరిశీలించారు. ఈ నెల 25న శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమం ఉన్నందున ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, సంబంధిత అంశాలపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెనింగ్ లో భాగంగా వీకోట నుండి శాంతిపురం మండలం ముఖ్యమంత్రి సొంతింటి వద్ద గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్ నందు హెలిప్యాడ్, కుప్పం పిఈఎస్ మెడికల్ వరకు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. వీకోట నుండి కుప్పం వరకు రోడ్డు ప్రక్కన చెట్లు, పొదలు తొలగించి పారిశుద్ధ్యం నిర్వహణ, హెలిప్యాడ్, మెడికల్ కళాశాల, ముఖ్యమంత్రి సొంతింటి వద్ద పరిసర ప్రాంతాల వద్ద శానిటేషన్ నిర్వహణ చేపట్టాలని, పక్కాగా చేయాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి సొంతింటి వద్ద వాహనాల పార్కింగ్ను ఏర్పాటు చేయాలని, ఆరోగ్య శాఖ వారి బృందం ఉండాలని, టెంపరరీ మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పటిష్ట బ్యారికేడింగ్తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ ఏఎస్ఎల్ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, కుప్పం పలంనేరు ఆర్డీఓలు శ్రీనివాసరాజు, డిపిఓ సుధాకర్ రావు, భవానీ, ఏఆర్ డిఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఎండ్బి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్తారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని దొంగల ముఠా నాయకుడు అని మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం అవినీతి అక్రమాలకు పాల్పడిన నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు వరుసగా జైలు బాట పడుతున్నారని, దీనిని చూసి జీర్ణించుకోలేని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుండి సానుభూతి పొందేందుకు కపట నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా 430 కోట్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసుకొని అక్రమంగా విదేశాల నుండి బినామీల ద్వారా తెప్పించుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగిందని, అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. దీని ఓర్వలేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యాలు పలుకుతూ తాను కూడా విజయవాడలోనే ఉన్నానని, తనను కూడా ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చునని చెప్పి ప్రజల నుండి సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎంత కుటీల రాజకీయాలు చేసినా జైలుకు వెళ్లడం తథ్యమని ఈ సందర్భంగా జోష్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేసక్, పూతలపట్టు నియోజకవర్గం బీసీ సెల్ ప్రెసిడెంట్ ధరణి ప్రకాష్, గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజనాథ్ రెడ్డికి సంబంధం లేదు, వాడు ఎవరు తెలీదా?
వాడెవడో తెలియకుండా నువ్వు ఐటీ సలహాదారుని నేను నియమించావాడిని 2 సంవత్సరాల్లో. పైగా నువ్వు మాట్లాడేది ఎట్టుందంటే ఒక దొంగ ఇంకొక దొంగ ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టుంది. నువ్వు పెద్ద గజ దొంగ. పిల్ల దొంగలు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళంతా చాలా మంచోళ్ళంట. పాపం కృష్ణమోహన్ అన్న చాలా మంచోడు, కొడుకు పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. పాపం ధనంజయ అన్న చాలా మంచోడు, ఆయన కొడుకు పెళ్లి చేసుకుంటాడట. పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా మంచోడంట, ఆయన కూడా కొడుకు పెళ్లి చేసుకోమంటున్నాడట. చేసుకోమని చెప్పి వద్దన్నా మా పెళ్లిళ్ళు. ఈ మంది సొమ్ముని ఈ విధంగా చీప్ లిక్కర్ ని జనం మీద తోసేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మీరు 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కట్టున్నారు, జైలుకి పోయినారు, రిమాండ్ పోయి. దీనికి సమాధానం చెప్పాయంటే నీ పాత్ర ఏదో సమాధానం చెప్పంటే దానికి చెప్పలా. చంద్రబాబు నాయుడు గారిని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈసారి నాలుక కోసేస్తారు నీకు. ఏదో నువ్వు మాజీ ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నావు కాబట్టి ఇప్పటివరకు నీకు విలువైన ఇచ్చాం. దోచుకున్న సొమ్మంతా కూడా రైతు బజార్లో కూరగాయలు కొన్నట్టు బంగారం కొని ఇంట్లో పెట్టుకున్నావు. ఒక మాజీ ముఖ్యమంత్రికి పనిచేసినావు. ఒక ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలి నేర్చుకో. ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీకు తగిన విధంగా మూల్యం చెల్లిస్తావు నువ్వు అని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ 2.5 గంట సేపు నేను ప్రెస్ మీట్ పెట్టి జైలుకు పోతా ఉన్నావు. నువ్వు జైలుకు పోయే ముందు గావు కేకలు మాట్లాడాలి నీ వాదన. జైలుకు పోయే ముందు అరెస్టార్ చూసినావా గావు కేకలు? ఆ విధంగా ఉంది. అది నీ ప్రెస్ మీట్ మాదిరి కనిపిలా. కాబట్టి నువ్వు జైలుకు పోతే నీ పార్టీ కూడా షటర్ దింపేస్తారు. అయిపోయింది నీ కథ. ఇంతకుముందైనా మీ చెల్లు మీ తల్లు పక్కన ఉన్నారు, ఏదో నడిపించారు పార్టీని. ఈరోజు జైలుకు పోతే నీ కథ అయిపోయింది. మొత్తం కూడా 1 by 1 వెళ్ళిపోతా ఉన్నారు. మోస్ట్లీ ఇదే నీకు లాస్ట్ ప్రెస్ మీట్ కావచ్చు అని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. జిల్లా కేంద్రమైన చిత్తూరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని సిపిఐ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో వైకాపా ప్రభుత్వం చిత్తూరు జిల్లాను 3 జిల్లాలుగా విభజించిందని, ఇందులో తిరుపతి, అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో పరిశ్రమలు మొత్తం సత్తవేడు ప్రాంతానికి తరలి వెళ్లాయని, అందులో వచ్చే ఆదాయం జిల్లాకు వచ్చేదని, అయితే జిల్లాల విభజన నేపథ్యంలో జిల్లాకు అందుతున్న ఆదాయం కూడా కోల్పోవడం జరిగిందన్నారు. దీనితో పాటుగా జిల్లాలో చదువుకున్న యువతకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రస్తుతం 31 మండలాలతో ఉన్న జిల్లాను 22 మండలాలకు కుదించి కూటమి ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు తమ స్వలాభం కోసం చేసుకుంటోందని, ఇందులో పుంగునూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదన్నారు. జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ కోణంలో చిత్తూరు జిల్లాను పూర్తిగా అణగద్రొక్కే ప్రయత్నం చేస్తున్నారని, జిల్లా వాసిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధికి తన తోడ్పాటు అందించాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో మొత్తం టోటల్ గా వెనుకబడినది చిత్తూరు. ఈ చిత్తూరు ప్రాంతం నాకు తెలిసి రాజకీయంలో 40 సంవత్సరాలు ఉన్నా. ఈ 40 సంవత్సరాల కాలం చూస్తే చిత్తూరు ఎక్కడ వేసిన గొంగిలి అక్కడనే ఉంది. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉపాధి చదువుకున్నటువంటి విద్యార్థులకి, యువతి యువకులకి ఉద్యోగానికి పోవడానికి ఉపాధి కోసం పోతే పక్క రాష్ట్రానికి పోవాలా, పక్క జిల్లాలకు పోవాలా. అలాంటి పరిస్థితి మన చిత్తూరులో ఉంది. ఈ చిత్తూరు విభజన సందర్భంగా గతంలో ఏదైతే విభజన చేశారో ఈ ఒక పక్క తిరుపతి జిల్లా, రెండవ పక్క అన్నమయ్య జిల్లా, మన చిత్తూరు జిల్లా 3గా ఏర్పడింది. ఆ రోజే చిత్తూరు జిల్లా పూర్తిగా వెనుకబడిపోయింది. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. ప్రజలకు అందుబాటులో యూనివర్సిటీలు కానీ, పెద్ద వైద్యానికి సంబంధించినట్టు మెడికల్ కాలేజీలు కానీ పెద్దగా లేదు. ఇక్కడ ఉంటే కూడా ఇది పరిస్థితి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. దానివల్లనే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది, యూనివర్సిటీ నిర్మించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో వనరులంతా కూడా చిత్తూరు జిల్లాకు వచ్చేది, కానీ ఈరోజు వనరులు ఏమి లేదు. సత్యవేడలో ఉన్నటువంటి పరిశ్రమలంతా వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా తిరుపతి జిల్లాకి వెళ్ళిపోతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు
ఈ 31 మండలాలు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాని 22 మండలాలకు కుదించినారు. ఇట్లా పుంగునూరు అటు కొన్ని జిల్లాలు మదనపల్లికి అన్నమయ్య జిల్లాలకు పోయే పరిస్థితి ఉంది. నగిరిలో ఉన్నటువంటి పరిశ్రమలంతా అక్కడ ఉన్నాయి. ఆ పరిశ్రమలంతా ఉండే ఆదాయం కూడా ఇప్పుడు మన జిల్లాకు వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి తిరుపతి జిల్లాకు పోవడం వల్ల నగిరి నుంచి ఇక్కడ పూర్తిగా శూన్యం. ఈ జిల్లా అభివృద్ధి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకోసం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము అడుగుతున్నామంటే ఈ చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఈ చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం మీరు తప్పనిసరిగా ఇప్పుడు కృషి చేస్తారని చెప్తున్నారు. కానీ రానున్నటువంటి కాలంలో ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలనే దాన్ని మన చిత్తూరు జిల్లాని డెవలప్ చేయాలని కూడా అడుగుతున్నాం. ప్రభుత్వం ఒకరు చేయలేదా పోరాటం చేయడానికి మీరు ముందుండండి. భారత కమ్యూనిస్ట్ పార్టీగా చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మా వంతు మేము కూడా పోరాటం చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మన ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎంయుఏ పోరాట ఫలితంగానే 48,000 మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరిందని ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ 1వ డిపో ఎన్ఎంయుఏ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులకు జీవో విడుదల చేసిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో చాలా కాలంగా అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం చేసిందని తెలిపారు. 19 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే అందులో ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరించుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు హరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు టిడి నాయుడు, గ్యారేజీ నాయకులు గణేష్, నరేష్, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ మన రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రెసిడెంట్ చెన్నారెడ్డి గారు మన నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున చాలా కోరికల మేరకు మనం గేట్ మీటింగ్లు పెట్టాం, నిరసనలు తెలిపాం, ధర్నాలు చేశాం, వీలైతే కలెక్టర్లు ముట్టడిచ్చినాం, డిప్యూటీ వాళ్ళని ముట్టడిచ్చినాం, అన్ని రకాలుగా చేశాం. మన కోరికలు తీరకుంటే ఇంకా ఏమైనా చేస్తామని, సాధిస్తామని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ మేరకు మన రాష్ట్ర నాయకుల తరఫున మన ప్రభుత్వంతోనైతేనేమి, మన పై ఆఫీసర్లు ఎండి గారు, ఈడీ గారు అందరితో కలిసి మనకు ఈరోజు 1/2019 సర్కిల్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది. మాటలతో కాక అక్షరాలతో కూడా రాతపూర్వకంగా మనకు అన్ని రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున మనం ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో వర్కర్లకు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనకే కాదు, మన ఆర్టీసీ వర్కర్లకు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ని గుర్తించాలని యోగాపై అవగాహన కల్పిస్తూ మే 26 నుండి జూన్ 21 వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినందున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహించవలసిన అవగాహన కార్యక్రమాల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగాపై అవగాహన పెంచేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛంద సంస్థలు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలలో యోగా ఉత్సవాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని జిల్లా టూరిజం అధికారిని ఆదేశించారు. మే 27న కాణిపాకం ఆలయం నందు, జూన్ 2న పెనుమూరు మండలం పులిగుండ ఆలయం నందు, జూన్ 9న చౌడేపల్లి మండలం బోయకొండ ఆలయం నందు, జూన్ 15న కుప్పం మండలం కంగుంది కోట నందు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రెవెన్యూ, జెడ్పీ సీఈఓ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, వివిధ శాఖల అధికారులందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి యోగా గురువులు, మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలన్నారు. యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు సచివాలయాల వారీగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేయాలన్నారు. యోగాపై అవగాహన కల్పించడం మన బాధ్యతగా తీసుకొని మంచి కార్యక్రమాన్ని పగడ్బందీగా క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నిమగ్నమై పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, జిల్లా పర్యాటక అధికారి గౌరీ, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుధారాణి, డిఎల్డిఓ రవికుమార్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బాలాజీ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, చిత్తూరు కార్పొరేషన్ ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 27/2/5 4 ఫంక్షన్స్ చేయాలి. 4 ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో అంటే ఈ రోజు చూస్తే ఆల్మోస్ట్ 700-800 people ఉంటుంది. ఖచ్చితంగా మినిమం ఒక ఫంక్షన్లో 15 మంది ప్లస్ 1000 ప్లస్ ఉండాలి. సో కాణిపాకంలో 27 మనం ప్లాన్ చేస్తాము. కాణిపాకంలో ఆ స్ట్రీట్ ఉంది, మొత్తం స్ట్రీట్ మనం బ్లాక్, అండ్ అక్కడ యూనో అక్కడ నుంచి పురోహితులు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, మనం పార్టిసిపేట్ చేస్తాము. సో మెట్రో 27th కోసం విల్ టేక్ కేర్ ఆఫ్ ద మనీ పార్ట్. సౌండ్ సిస్టమ్ మొబిలైజ్ చేస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ మొబిలైజ్ చేస్తున్నారు. ఓకే, సో 27th మీరు ఎమ్మెల్యే పుట్టుపతితో కోఆర్డినేట్ చేసి సో ట్యూస్డే ఫస్ట్ పెద్ద ఫంక్షన్ చేయడం జరుగుతుంది 1500 స్టెప్తో, అండ్ సేమ్ 7 to 8. ఓకే, సో దట్ మనం కొంచెం అలా ప్లాన్ చేయగలుగుతాం. దెన్ 30th విల్ హ్యావ్ ఎ బిగ్ ఫంక్షన్. 30th అంటే స్టేట్ లెవెల్ ఫంక్షన్ లాగా ఉంటుంది. ఐఎమ్ థింకింగ్ ఇది పోలీస్ ప్లే గ్రౌండ్ మనం ప్లాన్ చేయగలిగితే అక్కడ ఎక్కువ మంది, అక్కడ బేసిక్లీ 5000 చెప్పారు, కనీసం 2000-2500 మెంబర్స్ కూడా ప్లాన్ చేయగలిగితే ఆ టీమ్ ఈజ్ డాక్టర్స్ అండ్ హెల్త్ ఆఫీసర్స్. మేడం, నాట్ ఓన్లీ డాక్టర్స్ బిలాంగ్ టు ది గవర్నమెంట్ సెక్టర్ బట్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాలిటిక్స్ పైన మాట్లాడదాం అనుకున్నాను, కింద మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ కొండ గురించి మాట్లాడదాం కాబట్టి అవన్నీ అంటే కింద గుడి ఆఫీస్లో మాట్లాడతాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొన్న టీటీడీ బోర్డు టుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్స్-అఫిషియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన దానివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ చూడాల్సి సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా టుడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి నుంచి ప్రక్షాళన. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అభిషేక సేవలో ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, కేవీ రావు తదితరులు పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించగా పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. బాగున్నాను సైదా సార్ కనబట్ల సార్ కూడా కనిపి చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద. తిరుమలలో ఓ డ్రైవర్ నమాజ్ చేయడం కలకలం సృష్టించింది. టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్థులు తిరుమలలో తమ ప్రార్థనలు చేయడం నిషేధం. అయితే కళ్యాణ వేదిక వద్దకు గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి TN 83 T6705 నెంబర్ కారులో వచ్చారు. కొంత సమయం పార్కింగ్లోనే గడిపిన ఆ వ్యక్తి కళ్యాణ వేదికపైకి చేరుకున్నారు. తన వద్దనున్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశారు. తిరిగి కారులో తిరుమల నుంచి వెళ్లిపోయారు. అక్కడి సిబ్బంది ఎవరూ దీనిని గుర్తించకపోవడం గమనార్హం. ఈ విషయం మీడియాలో రావడంతో తిరుపతి SP హర్షవర్ధన్ రాజు కళ్యాణ వేదికను పరిశీలించారు. ఓ భక్త బృందంతో తిరుమలకు వచ్చిన డ్రైవర్ వారు దర్శనానికి వెళ్లిన తర్వాత నమాజ్ చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పటికే ఆ వ్యక్తి తిరుమల నుంచి వెళ్లిపోయారు. తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తి ఎవరు, నిబంధనలు తెలియక చేశారా లేదా తెలిసే చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.